హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే చాలా మెంబర్స్ పైథాన్ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు అనమాట. సో పైథాన్ ఇంకా డెడ్ అయిపోయింది, పైథాన్ రీప్లేస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది అని చెప్పేసి చాలా మెంబర్స్ అంటున్నారు. చాలా మెంబర్స్ క్వశ్చన్ చేస్తున్నారు, చాలా మెంబర్స్ డౌట్గా ఉన్నారు. సో దాని గురించి నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసిన ప్రకారము మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో పైథాన్ని రీప్లేస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది అంటే నార్మల్గా ప్రజెంట్ వచ్చేసరికి మోజో అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు లాంచ్ చేసినంటే మాడ్యులర్ అనే కంపెనీ లాంచ్ చేసింది. మాడ్యులర్ అయితే ఈ మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకోసం లాంచ్ చేసిందంటే స్పెషల్లీ ఫర్ ఏఐ డెవలపర్స్. సో ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుందంట. ఓకేనా, అంటే ఎంత ఫాస్ట్ అంటే 35,000 ఫాస్టర్ దెన్ పైథాన్ అనమాట. 35,000 ఫాస్టర్ టైమ్స్. ఓకేనా, సో 35,000 అంత స్పీడ్గా మనకి ఫాస్టర్ అనేది ఉంటుంది అనమాట. ఎలా అంటే పైథాన్తో పోల్చుకుంటే అంత ఫాస్టర్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మోజో కంబైన్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కంబైన్ చేసింది. సి బేసిక్గా ఫాస్ట్గా ఉంటుంది, పైథాన్ స్లోగా ఉంటుంది. ఓకేనా, సో ఆ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. అందుకోసమే 35,000 టైమ్స్ మనకి ఫాస్ట్ ఉందన్నమాట. సో ఏంటి ఈ మోజో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, మోజో అనేది చూడండి, మోజో ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ పైథాన్ అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి పాయింట్. సి లాంగ్వేజ్ ఉంది. సి లాంగ్వేజ్ అనేది మీకు ఏమవుతుంది, అప్డేటెడ్ ఫీచర్స్ రావడం కానీ, ఊప్స్ ఫీచర్స్ రావడం కానీ మనకి C++ అయింది. అంటే ఇప్పుడు C++ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ సి అని చెప్పుకుంటాం కదా, అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే మోజో ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ పై++ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అయితే ఏంది పై++, ఏంది సూపర్ సెట్ అంటే, మీరు ఇన్ కేస్ అంటే మీరు ఒకటి ఊహించుకోకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోజో అనేది సపరేట్ ఎకోసిస్టమా, సపరేట్ సింటాక్స్ ఉంటాయా, సపరేట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తున్నారు అనేది కాదు, మొత్తం పైథాన్ మీద డెవలప్ అవుతుంది. సో మీరు సింటాక్స్ యాజ్ ప్రింట్ కూడా యాజ్ సింటాక్స్ పైథాన్ లానే ఉంది. మీరు ఒకసారి డాక్యుమెంటేషన్ చెక్ చేస్తే అర్థమవుతుంది. డాక్యుమెంటేషన్ వచ్చేసరికి modular.com ఉంటుంది. సో సింటాక్స్ చేసినట్టయితే సేమ్ పైథాన్ లానే ఉంటుంది. ఓకేనా, సో పైథాన్ నుంచే మీకు సింటాక్స్ అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెషిన్ లెర్నింగ్లో మీరు కొన్ని యూస్ చేస్తారు లైబ్రరీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే NumPy కానీ, pandas కానీ, matplotlib కానీ, అట్లాంటి మీరు ఒకవేళ యూస్ చేయాలనుకుంటే ఈ మోజోలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట, ఈజీగా యూజ్ చేసుకోవడం కోసం. ఇక్కడ చూడండి, python.import మాడ్యూల్ మీకు కావాల్సింది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ సింటాక్స్ ద్వారా మీరు పైథాన్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి అర్థం, ఇది పైథాన్ని బేస్ చేసుకునే డెవలప్ చేస్తున్నారు. ఎందుకు పైథాన్ని బేస్ చేసుకుని డెవలప్ చేస్తున్నారంటే, పైథాన్కి ఇక్కడ మీరు చూసినట్టయితే 8.2 మిలియన్ పైథాన్ డెవలపర్స్ ఉన్నారు. హెవీ కమిటీ, పెద్ద వ్యాస్ట్ కమిటీ ఉంది. 8.2 మిలియన్ డెవలపర్స్ ఉన్నారు. ఓకేనా, అదేవిధంగా 1,37,000 లైబ్రరీస్ ఉన్నాయి. 1,37,000 లైబ్రరీస్ ఉన్నాయి. అదేవిధంగా 2 lakh ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇంత స్టాండర్డ్ లైబ్రరీ కానీ ఇంత లార్జ్ కమ్యూనిటీ ఉంది కాబట్టి, సో వీళ్ళు వేరే ఎకోసిస్టమ్ పోకుండా పైథాన్తో నుంచి దీన్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే, మీరు ఇక్కడ నేను చెప్పానమాట పైథాన్ సింటాక్స్ లాగానే ఉంటుంది అంటే, మీరు ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నారు కదా, సో పైథాన్ నేర్చుకోండి. ఇన్ కేస్ మోజో వస్తే మోజోకి మీరు అప్గ్రేడ్ అవ్వండి, లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకోండి. అర్థమవుతుంది కదా, ఎందుకంటే డైరెక్ట్గా మోజో నేర్చుకునే కన్నా పైథాన్ సింటాక్స్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి పైథాన్ నేర్చుకొని మోజో నేర్చుకోండి, అలా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా అంత ఈజీగా అప్పుడే రీప్లేస్ చేయదు. ఎందుకంటే పైథాన్ అనేది ఎప్పుడో మనకి ఉన్నది. ఓకేనా, ఇప్పటి నుంచో ఉన్నది. సో మెల్లమెల్లగా మీరు చూసినట్టయితే ప్రతి ఇయర్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు ఒక 10,000 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా తక్కువ కాదు. దానికి సంబంధించిన ఫీచర్స్ దానికి ఉంటాయి, దానికి సంబంధించిన పవర్ దానికి ఉంటుంది. ఓకేనా, సో మీరు ఏదైనా కొత్తగా వస్తే దానికి అడాప్ట్ చేసుకోవడం తప్ప మనం ఏం చేసేది అయితే ఉండదు. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మోజో పైథాన్ కామన్ ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి వెబ్సైట్లో చూసినట్లయితే ఫంక్షన్ డిఫైన్ చేయడం కానీ, రిటర్న్ చేయడం కానీ, సంథింగ్ ఏదైనా ఇనిట్ యూజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చూసినట్టయితే సేమ్ ఉన్నాయి, సేమ్ సింటాక్స్లు ఉన్నాయి. సో ఇలా అయితే డిస్కస్ అయితే చేస్తాం అనమాట. అండ్ పైథాన్లో మీకు సింగిల్ థ్రెడ్ ప్రాసెసింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే మోజోలో సపోర్ట్స్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఉంది. ఇక్కడ ఎక్కువ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఉంది. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ పైథాన్ అనేది .py ఎక్స్టెన్షన్ ద్వారా మనం తీసుకుంటాం కదా ఫైల్ నేమ్ .py. మోజో వచ్చేసరికి ఫైల్ నేమ్ .mojo.
మోజో, ఓకేనా, మోజో అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ దాని తర్వాతకి ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఫైల్ నేమ్ డాట్ ఫైల్ సింబల్ ఉంటుంది కదా, ఫైల్ లిట్ అని ఉంటుంది, ఫైల్ సింబల్ కూడా మీకు మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాలనుకుంటే modular.comకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి. అండ్ మీరు ఒకవేళ దీనికి సంబంధించిన కోడ్ దీన్ని రన్ చేసుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు ఇంకా ప్రజెంట్ లాంచ్ చేయలేదు, ఓకేనా. ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజెంట్ మోజో ఈజ్ ఎర్లీ స్టేజ్, డజంట్ సపోర్ట్ క్లాసెస్ ఆల్సో. ప్రజెంట్ వచ్చేసరికి ఎర్లీ స్టేజ్లో ఉంది డెవలప్ చేయడానికి. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట అంత ఫాస్ట్ ఉంటారు అని చెప్పేసి. సో ప్రజెంట్ వచ్చేసరికి ఎర్లీ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ క్లాసెస్ కూడా సపోర్ట్ చేయనంత స్టేజ్లో అయితే ఉందని వాళ్ళే మెన్షన్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే లైక్ మోజో ఈజ్ ది మెంబర్ ఆఫ్ లైక్ పైథాన్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒకటి కూడా అలా మెన్షన్ చేసారు వాళ్ళు. సో ఒకసారి డాక్యుమెంటేషన్ మొత్తం చదివితే మనకి నీట్గా అర్థమవుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తీసుకొని చెప్తున్నాను. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ మీరు ఒకవేళ మోజో ట్రై చేయాలనుకుంటే దానిలో వాళ్ళు మనకి లైక్ సైన్ అప్ చేసుకోమని కూడా చెప్తున్నారు. వాళ్ళు వన్స్ లాంచ్ చేసినప్పుడు మనకి పర్మిషన్ అయితే వస్తుంది, లైక్ ChatGPT లాగా, అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది మనకు లాంచ్ చేసినప్పుడు కానీ వస్తే మనం కూడా కొన్ని సింటాక్స్లు చూసి ఎట్లా చేయాలో చూసి దాని మీద వీడియోస్ కూడా చేసుకున్నాం తర్వాతకి. ప్రస్తుతానికి అయితే ఇది ఇన్ఫర్మేషన్. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పైథాన్ డెడ్ అవుతుందా అవ్వదా అంటే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్లో పైథాన్ అనేది రన్నింగ్లో ఉంది, బూమింగ్లో ఉంది, ఓకేనా. సో వేరే ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు అంతవరకు మీరు అప్పుడు అప్డేట్ అవ్వచ్చు. బట్ ప్రజెంట్ ఎప్పుడో వచ్చి ఏదో రీప్లేస్ చేస్తారని చెప్పేసి దానికోసం వెయిట్ చేసే కన్నా ఉన్న టెక్నాలజీలో మీరు నేర్చుకొని దానిలో జాబ్ చేసుకుంటూ, ఓకేనా, ఇన్ కేస్ వేరే వస్తే ఫ్యూచర్గా ప్రెడిక్ట్ చేసుకొని అప్పుడు నేర్చుకొని పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇది నా ఒపీనియన్. ఇన్ కేస్ మీరేమనుకుంటున్నారు, పైథాన్ని రీప్లేస్ చేస్తుందా చేయదా, ఓకేనా, ఇన్ కేస్ చేస్తే ఎందుకు చేస్తుంది, అండ్ సో ఒకవేళ చేయకుంటే ఎందుకు చేయదు, అండ్ పైథాన్ నేర్చుకోవడం గుడ్డా కాదా అనేది మీ ఒపీనియన్ అయితే కింద చెప్పండి. నా ఒపీనియన్ అయితే నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట, ఓకేనా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను కామెంట్ సెక్షన్లో మన పైథాన్ కోర్స్ లింక్ అయితే ఇస్తాను, ఫ్రీ డెమో ఉంటుంది, ఒకసారి చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ.